మత్తులో ఉండవు, మత్తులో మాట్లాడుతున్నావు కాబట్టి ఆ మత్తు వదిలేసి మాట్లాడు ఎప్పుడైనా మీడియా ముందు. నిన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన దేవేంద్రప్ప గారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఆయన మాట్లాడడం ఏంటంటే, నిన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళు సూపర్ 6 అనే హామీ పథకాలు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోయినారు. మరి ఆ పథకాలు నెరవేర్చాలా, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి దినంగా మేము భావిస్తూ మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిన్న ర్యాలీ నిర్వహించి సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవేంద్రప్ప గారు నిన్న కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏ దశలో ఉన్నాడో అర్థం కావట్లేదు, ఏ దశలో మాట్లాడుతున్నాడో దిశలో మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఒకసారి తొదులు మాట్లాడుతున్నారు, మరి ఏమైనా తీసుకున్నాడో తెలియదు. కానీ ఆయనకు మేము చెప్పేది ఒకటే, ముందు మీ గ్రామాన్ని ఆదోని మండలంగా ప్రకటించినారు, పెద్దారవణం గ్రామాన్ని. మీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేస్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ దేవేంద్రప్ప గారు అక్కడే ఉన్నారు, మీరు ఎందుకు ఆ మండలాన్ని మళ్ళా ప్రకటించలేకపోయినారు? ఇప్పుడు అదే ఊరు, అదే గ్రామంలోన దాదాపు గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి 20 లక్షల రూపాయలకి ఆ గ్రామం అంతా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దానికి అతి కష్టం మీద 20 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది గత టీడీపీ ప్రభుత్వంలో. తర్వాత మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారి దృష్టికి ఆ గ్రామ ప్రజలంతా తీసుకొచ్చిన తర్వాత దాదాపు 1,80,00,000 రూపాయలతో ఆ యొక్క హాస్పిటల్ని అభివృద్ధి చేయడం జరిగింది. 20 లక్షలు తీసుకురావడానికే మీకు చేత కాలేదు. చాలా ప్రజలందరూ రోడ్ల మీద ఎక్కిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారు దాన్ని అతి కష్టం మీద తీసుకొచ్చారు. మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు 1,80,00,000 ప్రభుత్వం వచ్చిన వెంటనే, మా వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా నీరు ఇవ్వలేదు ఈ గ్రామాలకి అని చెప్పేసి దేవేంద్రప్ప గారు చెప్తున్నారు. మళ్ళీ అదే గ్రామానికి మహయోగి లక్ష్మమ్మ చెరువు ద్వారా, తూమ్ ద్వారా దాదాపు 3,000 ఎకరాలకి సాయి ప్రసాద్ రెడ్డి గారు నీళ్ళు అందించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. రైతులకు ఎక్కడ నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పినాడు. రైతులకు, మిరప రైతులకు ఆ రోజులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు రైతులకు పరిహారం ఇచ్చింది, నష్టపరిహారం ఇచ్చింది ఇన్సూరెన్స్ కింద. తర్వాత అదే దేవేంద్రప్ప గారికి 3 నుంచి 4 లక్షలు ఆయన చూసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఆయన కూడా ఉంటుంది అక్కడ. ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆయన ఏమంటున్నారంటే, మీరెందుకు ధర్నాలు చేస్తారు, వస్తాయి, గతంలో కూడా మీరేం తెచ్చారా, అవే వస్తాయని అని చెప్తా ఉన్నాడు. ఏవి కూడా రావు, ఎందుకంటే ఇవన్నీ కూడా పోరాటాలు చేస్తే వచ్చేది ఏదైనా కూడా. ఇప్పుడు ఇంత పెద్ద ఆదోని కాన్స్టిట్యున్సీకి 2 ఏళ్ళు అయింది కుటుంబ ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం తెచ్చినారా? ఇండస్ట్రీలు తీసుకురండి, మరి ఎందుకు తీసుకురావడం లేదు ఇంతవరకు ఇండస్ట్రియల్? మరి గతంలో ఇండస్ట్రీలు బంద్ అయ్యని చెప్పినారు. 2002లో ఇండస్ట్రీలు బంద్ అయ్యిండేది. అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉండేది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేవారు. మరి ఈరోజు మీ ప్రభుత్వం తీసుకురండి, మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇవన్నీ కూడా చేసి నిధి తెచ్చి శాతగాక ఇప్పుడు ఆ 3 పార్టీలు కలిసి కనీసం 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కష్టాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా 9 పథకాలు ఆయన ఒకే పార్టీ ఇచ్చింది. కరోనా కష్టాల్లో కూడా, అంటే ఈ రాష్ట్రానికి బడ్జెట్, నిల్ బడ్జెట్ ఉన్నా కూడా అవన్నీ కూడా అధిగమిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవరత్నాలనే సంక్షేమ పథకాలు అందించినారు. ఇవన్నీ కనపడవా? ఎందుకంటే ఏదో నోరుంది కదా అని మాట్లాడడం కాదు, నీ పదవి కాలం ముగిస్తూ ఉంది. ఆ పదవి కాలం మళ్ళా పొడిగించే దానికోసం మళ్ళీ ఏదైనా పై ఉన్నతమైన పదవులు కొట్టుకోవడానికి ఈ యొక్క ఎత్తుగడలు వేస్తూ ఆ మాట్లాడే విధానం కూడా సరిగలేదు. మీడియా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మత్తు వదిలి మాట్లాడు, ఎందుకంటే మత్తులో మాట్లాడద్దు, ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతుంటావో నీకే అర్థం కాదు. అవన్నీ కూడా ఈ ఆదోనిలో అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం ఏమి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలే, అన్ని పథకాలకు పంగనామం పెట్టేసింది.
మళ్ళీ వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కాదు, ఆదరణ అభివృద్ధి ఏమైనా ఉంటే చేయండి. ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ అభివృద్ధి లేదు. రాష్ట్రంలో అరాచకాలు, మానవంగాలు, దోపిడీలు, దొంగతనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏది ఆగలేదు. ఇవన్నీ కప్పుపుచ్చిన దానికి ఇంకా మీలాంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దేవేంద్రప్ప గారు, మీరు ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నావు పదే 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 అని. మరి ఎక్కడ కబ్జా అనేది ఎవరు, ఎక్కడ కబ్జా అంటున్నావు? ఆ కబ్జా పేరు చెప్పడంలే, ఊకే కబ్జా అనేది. ఆ కబ్జా ఏమైనా చూపిస్తే దాంతో ఎవరికైనా ప్రజలకైనా ఇచ్చేకొస్తుంది. ఏమిలా నిరాధారణ ఆరోపణలు చేస్తూ కాలం టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ బలంగా ఉన్నారు, బలమైన క్యాడర్ కలిగిన బలమైన జనబలం ఉన్న నేత సాయి ప్రసాద్ రెడ్డి గారు. మీకు సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ఒక టొంగ వేయడము, ఈ గవర్నమెంట్ మీద ఒక టొంగ వేస్తే ఏదైనా ఉన్నతమైన పదవులు వస్తామని ఒక కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా కూడా నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఆదోనికి ఏదైనా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఇంకా 2 ఏళ్ళు ఉండదు మీకు టైము. ఆదోనికి ఇండస్ట్రీలు ఏమైనా తీసుకురండి, ఫలానా చేస్తామని చెప్పండి. మేము చాలా సందర్భాలు అడిగినాం, ఫలానా ఇది ఏదైనా ఆదోనికి చేస్తామని మీ కుటుంబ ప్రభుత్వం ఏదైనా చెప్పమనండి. ఇవన్నీ ఏం తెలియకున్నట్లుగా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఏం చేస్తారు, మీరేం చేస్తారు, అవి ఏం చేస్తారు. గోరుముద్ద అనే కార్యక్రమం ఎవరు తెచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ ఇచ్చింది. తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా కూడా ఇంకా 2 సంవత్సరాల నుండి ఆదరణ అభివృద్ధి చేసేదానికి మళ్ళీ అవకాశం ఉంది. ఇంకా గ్రామాలు మండిగిరి పంచాయతీలో ఇవ్వండి, గ్రామాల్లో ఇవ్వండి. నీళ్లు అసలు చాలా ఇబ్బంది ఉంది. కడవలు పట్టుకొని రోడ్లు పోతా ఉన్నారు. మరి గతంలోన ఎస్ఎస్ ట్యాంక్ ఎవరు తెచ్చినారు? సాయి ప్రసాద్ రెడ్డి గారు తెచ్చినారు. చెరువులు అన్నీ కూడా మళ్ళీ కనీసం వాటిని అధికం ఇప్పుడు జనాభా పెరుగుతూ ఉంది. దానికి జనాభాకు తగ్గట్టుగా నీళ్లు సరఫరా చేయాలి. మనతో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దానికి కావాల్సిన నిధులు ఏంటంటే స్టోరేజ్ ట్యాంకులు పెంచాలా, ట్యాంకులు కూడా పెంచాలా, కెపాసిటీ పెంచి నీళ్లు అందించేదానికి ట్రై చేయండి. ఇవన్నీ ఏం లేదు. ఈరోజు రైతులంతా కూడా ఇప్పుడు గతంలో రైతు హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఉండేవి. మళ్ళీ ఈరోజు ఎక్కడున్నాయి? అందరు రైతులందరూ ఆదోళనకు వస్తున్నారు. అంటే గ్రామాల్లో నుంచి టౌన్కి వస్తూ ఉన్నారు. ఏ గ్రామంలో అక్కడ పెట్టేసి వాళ్ళకి అక్కడే సబ్సిడీ రైతులు అన్ని ఇత్తనాలు అయితేనే మందులు అయితేనే అన్ని ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు ఎక్కడుంది పరిస్థితి? ఇంతవరకు అమ్మఒడి కూడా దిక్కులే. అంటే పథకాలన్నీ కూడా పంగనామాల ఆరాకొర పథకాలు ఇవ్వకోకున్నట్ల, అంటే సంక్షేమ పథకాలు ఇవ్వకోకున్నట్ల కాలయాపన చేస్తూ మళ్ళా ప్రశ్నిస్తే కేసులు పెడుతూ ఎదురుదాడులు చేస్తున్నారు తప్ప ఇంకోటి. ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే బలంగా ఉందో దాన్ని ఢీ కొట్టాలంటే ఏదో ఒకటి బుదురు చల్లాలా. సాయి ప్రసాద్ రెడ్డి బలంగా ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో. ఆయన మీద ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి పదవులు వస్తారని చెప్పేసి ఉన్నతమైన పదవులు కొట్టేదాని కోసము సాయి ప్రసాద్ రెడ్డి గారి పేరు జపం చేస్తున్నారు తప్ప మీకు ఏ మాత్రం కూడా ఆదోని డెవలప్మెంట్ ఎలా చేయాలి, నిధులు ఎలా తేవాలి, అభివృద్ధి ఎలా చేయాలని కూడా ఇంత కూడా ఎవరు మీ కూటమిలో ఎవరు కూడా పరిజ్ఞానం లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలుపుతూ, ఎందుకంటే ప్రతిసారి మనం ఏ కార్యక్రమాలు చేసినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళ గతంలో కూడా మేము అదే చెప్పినాం, ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కాదు. దేవేంద్రప్ప ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ రేపు ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి రావచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు ఆలోచన చేసి మాట్లాడాలా. ఎందుకంటే మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమం గురించే మాట్లాడాలా. వ్యక్తిగత దూషణలు సరైనది కాదు. ఎందుకంటే నువ్వు మత్తులో మాట్లాడుతున్నావు కాబట్టి ఆ మత్తు వదిలేసి మాట్లాడలేదు ఎప్పుడైనా మీడియా ముందు. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. అభివృద్ధికి మేము ముందు రండి, మేము కూడా సహకరిస్తాం. అభివృద్ధి పక్కబడేసి ఏదేదో అవి ఉపయోగం లేని మాటలు మాట్లాడితే వేస్ట్ అని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతూ, నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు. మాన్వి దేవేంద్రప్ప అన్న గారు పెద్దలు పూర్వ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడడం జరిగింది. అంటే డైరెక్టరు చైర్మన్కి తేడా తెలియకున్నట్టు మాట్లాడుతుంది అని. అన్న, మీరు మా పార్టీ కాదు, మా నాయకుడు కాదు, మా కార్యకర్త కాదు. మీ పార్టీలో మీ పదవులు వచ్చింది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి మీరు కార్పొరేషన్ డైరెక్టర్ అంటున్నారు, కనీసం నా పేరు తెలియదు మీకు, మీరు మాట్లాడతారు, మా గురించి మాట్లాడతారు అని కూడా మీకు క్వశ్చన్ చేస్తున్నా. మొన్న కూడా నేను అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ ఉండదు. మీరు క్వశ్చన్స్ ఏ ఉంటాయి మీ దగ్గర, మేము ఏమేమి అడిగినా మీ దగ్గర ఆన్సర్ ఉండదు. అది కాకుండా మళ్ళీ వచ్చి చూడమ్మా అని చెప్పినారు. నేను నిన్న సాయంత్రం వెళ్దామని అనుకున్నాము. అక్కడ నాకు తెలిసిన అన్నదమ్ములను అడిగితే ఇక్కడ రాజకీయ నాయకులకి ప్రవేశం లేదు అని అన్నారు కాబట్టి నేను విరమించుకోవడం కూడా జరిగింది. కాబట్టి నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో అసలు నిన్న జరిగిన మా ప్రోగ్రామ్కి ఆయన ప్రెస్ మీట్కి పొందనే లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడో నెల కింద మాట్లాడినా. నేనేం మాట్లాడినాను ఒకసారి బాగా వినాలన్నా. చైర్మన్ పాపం ఆయన చైర్మన్ అనకపోతే ఫీల్ అయినట్టున్నారు దేవేంద్రప్ప అన్న గారు.
ఓసారి వినండి బాగా. మీరు ఆ రోజు ఏం మాట్లాడినారు, నేనేం మాట్లాడినాను. మీరు హాస్పిటల్ దగ్గర ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో కలకలలాడుతున్నాయి అని చెప్పినారు. నేను దానికి ఆన్సర్ ఏమి ఇచ్చినానంటే, అన్న ఆ పోస్టులు గలగలమని ముడితే గాని కలకలలాడలేదు అని చెప్పిన. మీరేమన్నారు నిన్న? సచివాలయము కలకలలాడుతుంది అంట. బాగా వినాలి కదా, ఊటినే వచ్చి మీడియా ముందు మాట్లాడితే కాదు కదన్నా. నాకన్నా పెద్దోళ్ళు మీరు పాపం అని కూడా నేను అన్నను క్వశ్చన్ చేస్తున్నా. మేమేం చెప్పినాము, మీ ఊర్లో ఇవన్నీ వచ్చినాయన్నా, మీరు 2 సంవత్సరాలుగా ఏదో ఒకటి తెచ్చింది చూపియండి అని చెప్పినాం. మీరు చూపిరు, మాట్లాడతారు వచ్చి ముందొచ్చి మీడియా ముందొచ్చి అని కూడా నేను ఆయన క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి తెలుసుకొని మాట్లాడాలా అని కూడా ఆయనకు తెలియజేస్తూ, అన్న మీరు బైపాస్ 20 సంవత్సరాల్లో గౌరవ మా అన్న సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాలుగా ఆయన ఏమి తీసుకురాలేదు. ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారు, బైపాస్ తెచ్చినారు, అదే చెప్పుకుంటారని చేతులు ఇది పెద్దగా చూపించినారు. మీ చేతి కన్నా పెద్దగా చేసినారు ఆదోన్లో అని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఈరోజు మెడికల్ కాలేజీని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఒక హార్ట్ పేషెంట్ గుండె కొట్టుకుంటూ ఉంటుందో పోతుందో అని అంబులెన్స్ లో వెళ్ళేటప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడేది ఆ మెడికల్ కాలేజ్ అని గుర్తు పెట్టుకోవాలా. అదే విధంగా ఒక ప్రసవ వేదనతో పోతున్నటువంటి మహిళ అంబులెన్స్ లో తల్లి బిడ్డ క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేర్పించేది ఆ మెడికల్ కాలేజు. అదేవిధంగా ఎన్నో ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ అంబులెన్స్ లో వెళ్ళేటప్పుడు మరి ఆ ప్రాణాలని కాపాడగల శక్తి ఉన్నది మెడికల్ కాలేజు. ఈ 5 మండలాల ప్రజల ఒక ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ మెడికల్ కాలేజ్ అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ మీకు డబ్బు ఉండొచ్చు, మీరు హైదరాబాద్కి వెళ్ళొచ్చు, మీ ఇళ్లలో డాక్టర్స్ ఉండొచ్చు, లేదా బెంగళూరుకు వెళ్ళొచ్చు మీకు స్తోమత ఉంటే. కానీ మీరు ఉన్నవాళ్ళు చూయించుకుంటారు. పేదల పరిస్థితి ఏంది అని ఆలోచించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి చొరవతో మెడికల్ కాలేజ్ తెచ్చినారు. మరి ఈరోజు బైపాస్ గురించి మాట్లాడుతున్నారు 2 అని. బైపాస్ ఆదోనిలో ప్రథమంగా ఉండే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది ట్రాఫిక్ ప్రాబ్లం. మరి ఈ రోజు ట్రాఫిక్ లేకుండా ప్రజలు చాలా ఈజీగా వెళ్ళడానికి బైపాస్ లో మరి బైపాస్ తెచ్చిన ఘనత మా అన్నది సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిది. మరి మీరు తెచ్చినారా బైపాస్ అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ రోజు మీరు ఆ బైపాస్ లో తిరుగుతా అంటారు, మరి ఆ రోజు తేకపోతే మీరు రోజు తిరిగే వాళ్ళు కూడా కాదని తెలియజేస్తున్నా. అదే విధంగా తెలుసుకొని మాట్లాడాలా. ఈ రోజు నీళ్ళు అందిలేదన్నారు, అమృత స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిదని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా రామజల్ల చెరువు మళ్ళీ అన్న గ్రామం కాబట్టి పెద్దగా ఐడియా ఉండదు నాకు తెలిసి. రామజల్ల చెరువు వచ్చి పూడిక తీపిచ్చింది ఎవరన్నా? సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కాదా? మా ఎమ్మెల్యే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కాదా, వైసీపీ గవర్నమెంట్ లోనే కదా తీపిచ్చింది. మీరు మర్చిపోయినారేమో, మీరు కొంచెం పెద్దగా చూపించినారు కదా. మేము ఇవన్నీ చదవాల్సి వస్తుంది, మేము చేసిండేవి వినాలని కూడా తెలియజేస్తున్నా. ఆ రామజల్ల చెరువులో పూడిక తీయించడం జరిగింది. అదా డెవలప్ అంటే మీరు అభివృద్ధి అన్నారు కదా, ఏది లేదు అభివృద్ధి. 2 సంవత్సరాలకి మీ ఊరికి ఏం తెచ్చినారంటే మీతో ఆన్సర్ లేదు. ఆదోన్లో ఏం చేసినారంటే గుంతులు పూడ్చే దిక్కు లేదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు. మేము చెప్తాము, ఆదోన్లో రామజల్ల చెరువు పూడిక తీపిచ్చింది సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు, రామజల్ల చెరువు. అదే విధంగా ఆదోనిలో దాదాపుగా 6 పార్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్కేడి కాలనీ, మహావీర్ కాలనీ, టీజల్ కాలనీ, ఎస్కేడి కాలనీ, ఇదే ఎన్జిఓస్ కాలనీ. అదే విధంగా మెడికల్ కాలేజ్ బైపాస్ గురించి నేను వివరంగా చెప్పడం జరిగింది. ఉర్దూ కాలేజ్ తెచ్చిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిది. పాలిటెక్నికల్ కాలేజ్ బాగా వినాలన్నా, చైర్మన్ అన్న కుర్వ కార్పొరేషన్ చైర్మన్ గారు ఇవన్నీ వినాలి. మరి మీరు తర్వాత పాలిటెక్నికల్ కాలేజు, డిగ్రీ కాలేజీకి దాదాపుగా 5 ఎకరాల స్థలం తెచ్చినారు. మీకు చిత్తశుద్ధి ఉంటే డిగ్రీ కాలేజ్ కట్టియండి అని కూడా నేను తెలియజేస్తున్నా. ఐటీఐ కాలేజ్ తెచ్చిన ఘనత సాయన్నది. జగనన్న కాలనీలో దాదాపుగా 10,000 పట్టాలు ఇచ్చిన ఘనత కూడా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిది. అదేవిధంగా గ్రామాల్లో 6,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. మీ ఊర్లో 300 పట్టాలు ఇవ్వడం జరిగింది అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ ఆరేకల్ల దగ్గర కూడా కట్టించడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఈరోజు గోరుముద్ద, జగనన్న గోరుముద్ద ఏదైతే ఉందో మెను ప్రకారంగా పొద్దున పూట రాగి జావ అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి అన్న గారిది అని తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు వెళ్ళండి, మాట్లాడుతున్నారు కదా మీడియా ముందు, నెహ్రూ మెమోరియల్ స్కూల్లోనే నీళ్ళు లేవు తాగడానికి, మీరు మాట్లాడతారు అభివృద్ధి గురించి అని కూడా నేను అన్నకు తెలియజేస్తున్నా. అదే విధంగా మరి బ్రిడ్జులు కూడా మా అన్నగారు తెచ్చిండేవే. అంటే మా అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న మీరు 20 సంవత్సరాలు ఏం చేసినారన్నారు కదా, ఆ సంవత్సరాలలో తెచ్చిండేవి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా అర్బన్ సెంటర్స్ దాదాపుగా 3 తెచ్చినారు ఆదోన్లో. అదేవిధంగా షాదీఖానాకు మీరు ఈ మధ్యనే మీకు ఎక్కువగా ప్రేమ ఒలకపోస్తున్నారు మా ముస్లిం మైనారిటీ, మన ముస్లిం మైనారిటీ అన్నదమ్ముల మీద. షాదీఖానాకు ఎంపీ ఫండ్ నుండి దాదాపుగా 1 కోటి రూపాయలు తెచ్చిన ఘనత వైఎస్ఆర్ గవర్నమెంట్ది, జగన్మోహన్ రెడ్డి అన్న గారిది, అదేవిధంగా సాయన్న గారిది, ఎంపీ గారిది అని కూడా నేను తెలియజేస్తున్నా. సచివాలయంలో మీరు అన్న చెప్తారు
16,000 పోస్టులు ఇచ్చినారు డిఎస్సిలో, వాళ్ళు ఒకరు ఓటు వేయరంట. జగన్మోహన్ రెడ్డి అన్న గారు సచివాలయ ఉద్యోగస్తులు దాదాపుగా 1,30,000 ఇచ్చినారు. నెక్స్ట్ 1,30,000 మంది మీకు ఒక ఓటు వేరని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహానాడులో ఇంకొక ప్రోగ్రాంలో వాళ్ళని బాత్రూమ్ దగ్గర నిల్చోబెడుతున్నారు, ఒక ఎంప్లాయీని అని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా వాలంటీర్లు దాదాపుగా 2,66,000 మంది ఉంటే ఈ రోజు 10,000 ఇస్తామని మభ్యపెట్టి కనీసం వాళ్ళకి 5,000 కూడా ఉండకుండా చేసిన ఘనత కూడా మీదే అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్, రైతు భరోసా కేంద్రాలు, ఈ రోజు మీరు ఎరువులు తీసుకోవాలంటే ఆదోనికి రావాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి అన్న గారు, సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో ఆర్బీకే సెంటర్స్ కట్టించినారో ఈ రోజు మీకు ఎరువులు కావాలంటే ఆడ మీ ఊర్లోనే తీసుకుంటున్నారు. తీసుకునే విధంగా చేసిన ఘనత కూడా సాయన్నదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా విలేజ్ క్లినిక్స్ అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రథమ చికిత్స అందించడానికి విలేజ్ క్లినిక్స్ కూడా వచ్చినాయన్న, ఇది గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్స్ ద్వారా మరి నీటిని ఎస్ఎస్ ట్యాంక్స్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా టిట్కో ఇళ్ళ గురించి చెప్పినాడు అన్న, ఏదో రంగులు వేసినారని. అన్న మేము గడప గడప పోయినాము, ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ 3 లక్షలు మీరు డబ్బులు పెట్టినారు. డబ్బులు కట్టలేక వాళ్ళ సగం అమౌంట్ కట్టి కనీసం ఇల్లు లేక డబ్బులు వాపసు రాక ఎంతో మంది ఇబ్బంది పడినారు మీ టిట్కో ఇండ్లు. జగన్మోహన్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి చొరవతో మరి ₹1 రిజిస్ట్రేషన్ చేపించిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఈరోజు నారాయణ గుంతలో పొజిషన్ పట్టాలు ఇప్పించింది కూడా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారని. ఇది మీరు 20 సంవత్సరాలు ఏం చేసినారు అన్నారు కదా, పేదలందరికీ పట్టాలు ఇప్పించిన ఘనత కూడా సాయన్నది అని తెలియజేస్తున్నా. అదేవిధంగా వైఎస్ఆర్ నగర్ కానివ్వండి, లేదంటే అమరావతి నగర్ కానివ్వండి, సాయి నగర్ కానివ్వండి, ఈ కాలనీలు ఏర్పాటు చేసిన ఘనత కూడా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ ఈరోజు మిల్లుల గురించి మాట్లాడుతున్నారు. మిల్లులు మీ హయాంలో బంద్ అయినాయి, మీరు తెలుసుకోకుండా మాట్లాడతారు. పూర్వ కార్పొరేషన్ చైర్మన్ అన్నగారు తెలుసుకోకుండా మాట్లాడతారు. మిల్లులు బంద్ అయింది మీ హయాంలో. ఒక వ్యక్తి అది ప్రైవేటు మిల్స్ అయినప్పుడు వాళ్ళు ఏదైతే నష్టం వస్తే వాళ్ళు బంద్ చేసుకుంటారు. దానికి సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఏం చేయాలా? మీరు ఆ రోజు మళ్ళీ నడపాల్సిండ్రి. మా ఇళ్ళలో కూడా కార్మికులు ఉన్నారు, 4-5 మంది ఉన్నారు ఆ మిల్లులో పనిచేసేటప్పుడు. మీకన్నా మాకు ఎక్కువ బాధ ఉంటుంది అని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా బీటీ రోడ్లు సిరుగుంప నుండి పెద్దారవాడ మీ ఊరు వరకు సర్రని పోతుంటారు కారులో. మరి ఆ రోడ్లు వేపించింది ఎవరన్నా? సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కాదా? జగన్మోహన్ రెడ్డి అన్న గారు వైసీపీ గవర్నమెంట్లో సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు చొరవతో కాదా అని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా డిఎస్పీ బంగ్లా ఆ రోడ్డు కానివ్వండి, లేదంటే కేడీసీస్ బ్యాంక్ కానివ్వండి, మనకు పశువుల హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మన సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి ప్రభుత్వంలోనే, సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే చేసినారని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్నగారు చెప్తారు అంటే మీకేం తెలియదు, అంతా మేమే చేసినాము. సాయిప్రసాద్ రెడ్డి గారు ఒకసారి ఏమంటాడు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేనో, ఒకసారి ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యేనో అని ఏదో అంటారు. ఒకసారి ఎమ్మెల్యేనో 2 సార్లు అని ఒకసారి అంటాడు, 4 సార్లు ఎమ్మెల్యే అని ఒకసారి అంటారు. మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. 20 సంవత్సరాలుగా విజనరీ, 76 సంవత్సరాలు మీరు చెప్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మరి ఈ 2 సంవత్సరాల్లో మేము అన్ని సంవత్సరాలు చెప్పము. ఈ 2 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేస్తామన్నారు. మరి మీరు ఏం చేసినారు అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. కనీసం మీ ఊరికి ఏం తెచ్చుకున్నారు చెప్పండి అని కూడా తెలియజేస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నా అన్నను. అంటే ఈయన మాట్లాడేది ఎలా ఉంటుందంటే ప్రతిసారి కూడా వీళ్ళు మా సూపర్ 6 ఏమైనాయంటే తల్లి చెల్లి గొడ్డలి. మాకి పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరిగినాయంటే యుద్ధం. జగన్మోహన్ రెడ్డి అన్న గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కోవిడ్ ఉంది 3 సంవత్సరాలు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మీరు కూడా బయటకు రాలేదని. ఆ టైంలో కూడా ఒక్క పథకం కూడా మిస్ కాకోకుండా బటన్ నొక్కిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. ఆ రోజు మీరంతా బటన్ ముసలోళ్ళు నొక్కుతారన్నారు. ఈ రోజు సూపర్ 6 6 పథకాలు ఇచ్చినారు. మీకు నొక్కడానికి ఏమే అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అందులో 1500 మీరు ఒక పథకం అంటున్నారన్నా, నిరుద్యోగులను ఎక్కడ వదులుతారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. 1500 నెల 1500, సంవత్సరానికి 90,000 అని ఇప్పుడున్నటువంటి నాయుడు సార్ గారు, ఆయన ఎల్లో షర్ట్ వేసుకుంటారు కదన్నా, రామానాయుడు సార్ గారు ఎంపీ అనుకుంటా, నిమ్మల రామానాయుడు సార్ గారు మన రాష్ట్ర ఎంపీ అనుకుంటాను. అన్నగారు మీకు 1500, మీకు 1500, 5 సంవత్సరాలు 90,000 మరి ఓటేయండి అని అడిగినారు. ఎక్కడ 1500? నిరుద్యోగ భృతి ఇచ్చినారా అన్న? మీరు 6 పథకాల్లోన ఏదో 5 ఇచ్చినామన్నారు, 5వది ఏదని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా.
143 పథకాలు అన్నారు. అందులో మీరే లెక్క చెప్పినారు 18. ఇంకా 135 ఎక్కడ అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. 18 ఇచ్చినారని మీరు అంటున్నారు, ఇంకా 135 ఎక్కడ? మేము జగన్మోహన్ రెడ్డి అన్న ఆయామంలో 100% చెప్తే 99% ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. ఇవేమి తెలియకుండా 2 చెప్తారు. ఇవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి తెలుసుకొని మాట్లాడాలా. కనీసం మీకు ఒక హుందాగా మాట్లాడే విధానం తెలియదు. చైర్మన్ అయితే సరిపోదన్నా, హుందాతనం ఫస్ట్ మాట్లాడేది నేర్చుకోండి, మహిళల్ని గౌరవించేది నేర్చుకోండి, కనీసం మాట్లాడే విధానం నేర్చుకోండి. తర్వాత మీ చైర్మన్ ఇంకోటి అని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. మీడియా ఉందని, నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. పూర్తిగా తెలుసుకోవాలా. నాకన్నా పెద్దలే అనుకుంటా, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను.